హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఇవాళ లంచ్లోకి పొటాటో ఫ్రై అలాగే రసం చేస్తున్నాను. రెండు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, అలాగే చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉంటాయి. సో నేను ఇక్కడైతే ఫస్ట్ పొటాటోస్ని పీల్ చేసుకొని వాటర్లో వేసుకొని కొంచెం సోక్ చేసుకుంటాను. వాటర్లో కొంచెం సాల్ట్ వేయండి. అప్పుడు ఏంటంటే మనకి క్రిస్పీగా ఉంటాయి, అలాగే మనకి అడుగంటుకోకుండా ఉంటాయి. చాలా బాగుంటాయి టేస్ట్. కొంచెం సేపు ఒక 5 to 10 minutes మీకున్న టైం బట్టి సోక్ చేయండి. అప్పుడు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పాల మీద మీగడ కూడా తీసి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను. సో నేను ఇవి మా పాపకి యూజ్ చేసే పాలు, సో వీటిని పెరుగు చేయను కాబట్టి పాల మీద మీడే తీసేస్తూ ఉంటాను. వాటిని తర్వాత వెన్నగా కన్వర్ట్ చేస్తాను. అండ్ రసంలోకి వస్తే మనకు కావాల్సింది మిరియాలు, ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఈ మూడు ఒక మిక్సీ జార్లో వేసుకొని, అలాగే టమాటోలు మీకు టేస్ట్ తగ్గట్టు 1 లేదా 2 టమాటోలు తీసుకొని మనం బాగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ పేస్ట్ని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఒక ప్యాన్లో దాన్ని ఫ్రై చేసుకోవాలి. అంటే ఆ టమాటోస్కున్న పచ్చి వాసన అంతా పోయేదాకా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక 3 to 4 minutes. అండ్ టమాటో పేస్ట్ బాగా వేగాక పచ్చివాసన పోయాక మనం దాంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. మన క్వాంటిటీకి తగ్గట్టు ఎంత చేసినామని వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇందులో కొత్తిమీర కాడలు యాడ్ చేశాను. మనం మోస్ట్లీ కొత్తిమీర తెచ్చినప్పుడు కొత్తిమీర ఆకులో ఉంచుకొని కాడలు పారేస్తూ ఉంటాము. అలా పడేయకండి, ఎందుకంటే మన కొత్తిమీర కాడలోనే చాలా మంచి మంచి ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. అలాగే నేను ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశాను, ఈ రసంని ఆ కొత్తిమీర కాడలు అవన్నీ అందులోనే ఉన్నాయా లేదా అనేది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను, చూడండి.